ఎక్కడున్నావన్నా? ఆహా, అక్కడ పంపించేసారు, నేను లోపలికి వచ్చాను అన్న. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. రైట్, మనం చూసుకోవచ్చు ప్రవీణ్ పగడాల చాలా మంది ఆయన హత్య చేశారని చెప్తున్నారు, మరికొంతమంది ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గురించి చాలా వాళ్ళ అభిమాని చెప్తూ మన ముందు వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి, నేను ఒక పాస్టమ్మనే. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి. అదే విధంగా క్రైస్తవుల పైన జరుగుతున్న ఈ దాడులు ఆపాల. ఎందుకంటే మేము మనుషులమే. హిందువులకి కానీ లేక ముస్లింస్ కి కానీ ఎంత స్వేచ్ఛ ఉందో మాకు కూడా అంతే స్వేచ్ఛ ఉంది కదా రాజ్యాంగంలో. మరి మేమెందుకు ఈ రకంగా హింసకు గురవ్వాలా? ప్రభుత్వం ఎందుకు మా పట్ల ఇంత వివక్ష చూపిస్తుంది? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలి. ఒక పూజారి గారి మీద చిన్నది దాడి జరిగితేనే మన ప్రభుత్వం మొత్తం దిగొచ్చింది. సెలబ్రిటీస్ వచ్చారు, అందరు వచ్చారు. ఒక మంచి దైవజనుడు అందరికి మేలు చేశాడే కానీ కీడైతే ఎవరికి చేయలేదు కదా. అలాంటి దైవజనుడి మీద దాడి జరిగినప్పుడు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం అండి. ఈ విషయంగా మేము చాలా బాధపడుతున్నాము. క్రైస్తవులముగా మేము కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్రైస్తవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వండి, అంతే. చాలా మంది ఏమంటారు అంటే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు, సో దీనికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దానికి ఏమంటారు? దానికి సంబంధించి పూర్తి విచారణ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద కానీ అటు పోలీస్ యంత్రాంగం మీద కానీ పూర్తి నమ్మకం ఉందండి మాకు. కాకపోతే ఏంటంటే ఏదైనా న్యాయం జరగాల. అన్యాయంగా ఎవరు కూడా బాధపడకూడదు. ఆ కుటుంబం నష్టపోయింది ఎవరైతే పూడ్చలేరు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే క్రైస్తవుల పట్ల ఈ దాడులు ఆపబడాలి. దాడి మీరు ఎవరు చేశారనుకుంటున్నారు? అది మేము చెప్పలేమండి, ఎందుకంటే ఒకరిని నిందించే స్థితి అయితే మాది కాదండి. ఎవరు చేశారు అనేది అది ప్రభుత్వం నిర్ణయిస్తారు, అదేంది పోలీస్ యంత్రాంగం నిర్ణయిస్తారు. మీకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి కదా, ఆ అనుమానాలు చెప్పండి. అనుమానాలని ఏం లేదండి, చూస్తే ఆయన బాడీని చూస్తే అదైతే గాయాలతో ఉన్నది కాబట్టి అది నిజంగా లిటరల్ గా అది యాక్సిడెంటా లేకపోతే అది దాడి చేశారా అనేది మనకు తెలియదు కదా. తెలియంది మనం ఒక ఒపీనియన్ కి రాలేము కాబట్టి దాని గురించి నేనేం చెప్పలేనండి. మీరేం చెప్తారండి? అది ముమ్మాటికి అనుమానాస్పదమైన మృతి అండి. నేను క్రైస్తవ మహిళా సంఘం నాయకురాలుగా మాట్లాడుతున్నాను, టిఎస్ నుంచి, తెలంగాణ నుంచి. ఎందుకంటే ఆయన పడిన విధానము, మరి యాక్సిడెంట్ విధానము అదంతా కూడా హత్య చేసి పడేసినట్టుగా మాకైతే కనబడుతుంది. ఈ క్రైస్తవ లోకాన్ని ఎవరిని నోరు ముయ్యలేరు ఎవరు కూడా. ఈ విషయము ఇది హత్య చేశారనే విషయము అందరికీ తెలిసిందే. ఎందుకంటే రెండు ప్రభుత్వాలకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, అధికారులకు తెలుసు, పోలీస్ ఆఫీసర్ కూడా తెలుసు. ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారో ఇది ఎంత మాత్రం దాగదండి. దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. మనుష్యుల యొక్క కనుదృష్టి దాయగలరేమో కానీ దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు అనేది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మమ్మల్ని సత్యములో నుండి అధిక సత్యములోనికి నడిపించాడు ప్రవీణ్ అన్న. గొప్ప జ్ఞాని, గొప్ప వ్యక్తి, ప్రపంచాన్నే కదిలించాడు, గొప్ప యువతను నడిపించాడు. గొప్ప స్త్రీలు ఈ రోజు
రోజు రోడ్డు మీద ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ఈ రోజు ప్రవీణ్ అన్న, పగడాల ప్రవీణ్ అన్న గారు చేసినటువంటి సేవా పరిచర్య, ఆయన చేసినటువంటి మరి ఎన్నో ప్రసంగాలు ఎంతో మందిని ఉజ్జీవం కల్పించాయి. ఈ రోజు ఆయన చనిపోవడానికి ఆయన అనారోగ్యవంతుడే కాదు, లేదా రోడ్డు మీద కళ్ళు కనబడక వెళ్లే మనిషి కాదు, కొత్తగా వెళ్ళిన వ్యక్తి కాదు, ఎప్పుడు తిరుగుతున్న రోడ్లే ఎప్పుడు వెళ్తున్న వాడే. కాబట్టి ఇది ముమ్మాటికి హత్యని మేము నమ్ముతున్నాము. ఆ దెబ్బలను బట్టి, ఆ గాయాలను బట్టి, ఆ షర్ట్ మీద ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి కూడా, ఆ బండి పడిన విధానాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా మేము అది హత్యగా భావిస్తున్నాము. అది ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని రెండు ప్రభుత్వాల సీఎంల అనేది మేము కోరుకుంటా ఉన్నాము. అక్కడ న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే క్రైస్తవ లేక రేపు పొద్దున మీకు ఓట్లు వేస్తుందండి. ఖచ్చితంగా క్రైస్తవ లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. వీరి ఓట్లు ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి. చూశారు కదా 2 రాష్ట్రాల్లో ప్రజలు ఎలా కదిలారో మీకు తెలుసు. ఎక్కడ ఉంటున్నా కడుపుతో ఉన్న పిల్లలు, బాలింతలతో ఉన్న పిల్లలతో ఉన్న తల్లులు మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఉన్నారు ఈ దినాన. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇప్పుడు ఆ హత్య ఎవరు చేస్తుంటారని మీరు భావిస్తున్నారు? దీన్ని బట్టి చూస్తే కొన్ని నెల రోజుల క్రితం బెదిరింపు కాల్స్ వచ్చాయండి. ఫేస్బుక్ లో కూడా బెదిరింపులు దొరికాయి, మాకు చూసాం. మేము వాళ్ళని చూసినప్పుడు, బెదిరింపులు వచ్చినప్పుడు ఫేస్బుక్ లో చూస్తున్నాము, మేము పగడాల ప్రవీణ్ అన్నని ఎట్లన్నా చంపుతామని. ఆయన కూడా అన్నాడు నాకు ప్రాణ భయం ఉంది అని. కాబట్టి థ్రెట్ ఉందని, ఆయన డెత్ ఉందని ఆయన తెలియజేసినారు. ఈ విషయంలో కూడా మాకు అనుమానంగా ఉంది. అనేక చోట్ల చూస్తున్నాం. అందుకే ఈ రోజు మేము కదిలి రావడానికి కారణం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో కూడా నెల రోజుల ముందు, అంతకుముందు రోజుల్లో కూడా ఆయనను బెదిరించడం జరిగింది. ఫేస్బుక్ లలో చూస్తున్నాం. ఈ రోజు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ఈ విషయంలో పగడాల ప్రవీణ్ అన్న విషయంలో మాత్రం హత్య జరిగిందని మేము ముమ్మాటికి నమ్ముతున్నాం. వీ వాంట్ జస్టిస్ సార్. తప్పకుండా మాకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా, మనం చూసుకోవచ్చు చాలా మంది ఆయన చంపేస్తారు అంటున్నారు, మరి కొంతమంది ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు అంటారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఇది అబద్ధం. యాక్సిడెంట్ మాత్రం కాదది. ఇది అక్షరాల హత్య. రాజమండ్రి ఆ ఏరియా నుంచి మేము వచ్చామండి, స్వయంగా పరిశీలించాం. మొత్తం ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం అందరూ ఇప్పుడు పెట్టారండి అక్కడ మొత్తం పోలీసు బందోబస్తు. అంత క్రితం లేదు. ఒక అనాథ శవంలో పడిపోయి ఉన్నారు నా తండ్రి, ఒక అనాథ శవం లాగండి. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అండి, ఎంత గొప్ప క్రీస్తు ప్రేమ మూర్తి భవించిన వ్యక్తి అండి, మాదిరి కలిగిన వ్యక్తి అండి. ఆయన న్యాయం చేయాలి. అక్కడ మాత్రం జరిగింది హత్య. దారుణంగా చంపారు ఆయన్ని. బూటి కాళ్ళతో తన్నారు, రాట్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు. ప్రతి గాయం సాక్ష్యం ఇస్తుంది. గాయాలు అనే పదం పెట్టారు అక్కడ, గాయాలు అని పదం పెట్టారు. పోస్ట్ మార్టం దగ్గర కూడా కట్టుదిట్టం చేశారు. సీసీ ఫుటేజ్ కూడా కట్టుదిట్టం చేశారు. అది మొత్తం కట్ చేసేశారు. అసలైంది ఆయన అక్కడికి వెళ్ళేది కూడా అది వాస్తవం కాదు. ఆయన పొట్టిగా లేడు, హైట్, ఆజానుబాహుడు సార్. ఆ బైక్, ఆ యొక్క వ్యక్తి, ఆ హెల్మెట్ అంతా కట్టు కదా. ఇప్పుడు ఆయన హత్య చేసిన అనుకుంటున్నారు. హత్య చేసిన వాళ్ళు, ఈ మతోన్మాదాలు రేపిన వాళ్ళు, ఆయనతో సవాల్ చేసిన వాళ్ళు, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పిన వాళ్ళే, కరుణాకర్ మొదలుకొని శివశక్తి సేనతో కలిసిన వాళ్ళు మొదలుకొని ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందులో రాజకీయపు సంబంధించిన అధికారులు సైతం కూడా ఇందులో కుమ్మక్కై ఉన్నారు. మీరు బయటికి రాని పక్షంగా మేమే విజృంభిస్తాం. కరుణాకర్ దీనికి సంబంధం ఏంటి? కరుణాకర్ గారు కూడా ఎన్నో సార్లు భయంకరమైన యూట్యూబ్ చూడండి సార్, మీరు ఆయన చేసే కామెంట్స్ చూడండి సార్. ప్రతి పాస్టర్ నెగిటివ్ గా మాట్లాడతాడు వాడు. ఆడోళ్ళని, మగోళ్ళని, పాస్టర్లని ఎవరికి ఇచ్చాడు అధికారం? దేవుడు అభిషేకించి పంపించిన ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల్ని అనే హక్కు ఎవరికుంది? దేవుని చేత ఏర్పరచబడి పిలుపునందుకొని దేవుని కోసం ప్రాణత్యాగమైనంతగా పరిచర్య చేస్తూ జీవిస్తున్న సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు ఎవరిని ఏం ఆశించకుండా దేవుని కోసం రోషంగా బ్రతికే వాళ్ళని ఎవరుందండి అధికారము? దేవుని సేవకులు అనే అధికారం లేదు, సంఘాన్ని అనే అధికారం లేదు మీకు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేము. జాగ్రత్త. దిస్ ఈజ్ వార్నింగ్, ఫైనల్ వార్నింగ్. మీరెవరు పట్టించుకోకపోయినా మేమందరము కన్నీళ్లు విడుస్తాం, మేము మోకరిస్తాం. మేము మొరపెడితే ప్రకాశించే దేవుని దూతలు సైతము భూమి మీదకి దిగి వస్తుంది. ఆయన మాకు నేర్పాడు. ప్రభంజనం అవ్వాలి సార్. ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి ఈ రోజు మన దైవ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. అసలైన వాస్తవం బయటికి తీసుకురాలా. అంత మోసం, తెగ, అన్యాయం.
మొత్తం రాజకీయ కుట్ర జరుగుతుంది. ఎవరికి అమ్ముడు పోయారో చెప్పండి. మీరు డబ్బుకి అమ్ముడు పోయారా? గడ్డి కనిపిస్తాడు నా దేవుడు. ఒక రోజు బయటకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఈ సేమ సమూహం ఎవడో ఊరుకోడు. దేవుని బలగం కూడా దిగొస్తుంది. అక్కడ అగ్ని రథాశ్వాలతో దిగొస్తాడు. దేవుని ప్రవక్తల జోలికి వస్తే నా దేవుడు ఊరుకోడు. అహరోను మిరియాలు సైతం కూడా ప్రవక్తలను నిందించినప్పుడు, దైవ సేవకులను నిందిస్తే దేవుడు ఊరుకోరా, కుష్టితో మొత్తాడు. మీకు ఆ స్థితి రాకూడదు, మీ బిడ్డలకు రాకూడదు అంటే దైవజనుల జోలికి వెళ్ళకండి, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి. ఇందిరమ్మ పరిపాలన కూడా చెప్పింది, తెలుసుకోండి, చదవండి. ఎడ్యుకేటెడ్ కదా, వీఆర్ నాట్ ఇల్లిటరేట్, ఎడ్యుకేటెడ్ కదా. హత్య వెనక ప్రభుత్వం కూడా ఉందనుకుంటున్నారా మీరు? హత్య పగతోనే కూడింది. ఆయన చేసే ప్రతి ఒక్క మాట కొరడాల్లో కొట్టుకుంది, గుణపాల్లో కొట్టుకుంది. ఒక్కొక్కడికి ఈయన్ని లేపేస్తే అది అసలు అనేటోడే లేడనుకున్నాడు. మరో ప్రవీణ్ లెగుస్తాడు. ఇప్పుడు మరో ప్రవీణ్ లెగుస్తాడు. ఒక్కడే కాదండి, లక్షల మంది లెగుస్తారు. నా యేసు కోసం నిలబడిన 12 మంది ఈ రోజు లక్షల ప్రవాహం అయినప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు లాగా లేవరా? లెగుస్తారు. మాటలు కాదండి ఆయన చెప్పింది, చేతలో వీఆర్ ప్రాక్టికల్ మినిస్ట్రీ. చేతగాని వాడు కాదాయన. అందుకే యావదచ్చిన వాళ్ళకి వెన్నుపోటు పడిశారు. వాళ్ళకి పనిష్మెంట్ కన్ఫర్మ్. ఎవరు చట్టం పట్టించుకోకపోయినా, రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే, స్పందించకపోతే, కుటుంబానికి న్యాయం జరగకపోతే మేము ఊరుకోం. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? న్యాయం జరగాలి సార్. ప్రభుత్వం అంతటి నేను కోరేది ఒకటే, జీవం కలిగిన దేవుని నామం పేరిట దీనులమే కోరుతున్నాం సార్. పగ కాదు మా పని. ప్రార్థించి, క్షమించి, ప్రేమించడమే మాకు తెలుసు. అదే మాకు నేర్పారు ప్రవీణ్ పాస్టర్ గారు. ఆ మంచితనంతోనే చెప్తున్నాం, వాళ్ళకి న్యాయం చేయండి సార్. సంఘానికి న్యాయం చేయండి, బీదలకు న్యాయం చేయండి సార్. పట్టించుకోండి సార్ దయచేసి. మరి ఏ పాస్టర్కి, ఏ క్రైస్తవుడికి దుర్గతి రానియొద్దు. వారి కుటుంబాలు ఏమవుతాయి సార్? వారి కుటుంబాలు ఏమవుతాయి? ఎంతో గొప్ప పొజిషన్ లో హయ్యర్ గా ఉండవలసిన వ్యక్తులు లక్షలు సంపాదించే సత్తా ఉండి కూడా దేవుని సేవ కోసం అంకితమే చేశారండి. వాళ్ళకి వచ్చే ప్రతి రూపాయిని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారండి. బీదలని, దీనులని, దరిద్రులు పోషిస్తూ ఎవరు చేస్తున్నారో చెప్పండి. ఆయనలాగా మాట్లాడే వాక్చాతుర్యం ఎవరికైనా ఉందా? మళ్ళీ మాట్లాడే దమ్ము లేదు ఎవరికి. ఆయన మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు ఎవరికి దమ్ము లేదు. అందుకే వెన్నుపోటు పడిచారు ఆయన్ని. ఆయన లాగా ఎవరు వక్తలాగా మాట్లాడలేరు. అంత గొప్పగా దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చారు సార్. అయినా కూడా ఆయన మరణించలా, మా గుండెల్లో ఉన్నాడు. బీదలు, దీనులు, దరిద్రులు, నిరుపేదల గుండెల్లో ఉన్నాడు. మా కన్నీళ్లు ప్రవాహం అవుతుంది. న్యాయం జరగకపోతే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం దిగి రావాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి మీరు సంతాపం ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. నా తండ్రికి న్యాయం జరగాలి, పగడాల గారికి, ప్రవీణ్ పాస్టర్ గారికి న్యాయం జరగాలి. ఆయనకి ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఆయన ఎంత అల్లాడుతూ మరణించాడో, ఆయన రక్తం ఏరులై పారి అక్కడ రాజమండ్రిలో మూలుగుతూ మొరపెడుతుంది సార్. అది మీ మీదకి ఉపద్రవంలో రాకమునిపే, ఉగ్రత పడకమునిపే, శాపం కాకముందే మేల్కోండి, న్యాయం చేయండి. చూసాం కదా, ఇక్కడైతే ప్రస్తుతం ఈ పగడాల ప్రవీణ్ పాస్టర్ గారిని కేవలం మతోన్మాదులు చంపారన్నట్టుగైతే ఇక్కడ పాస్టర్ సంబంధించిన ఎవరైతే వాళ్ళ అభిమానులు కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు భక్తులు కావచ్చు, అందరూ కూడా ఈ విధంగా అయితే వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇది. మరికొద్ది సేపట్లో ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి. సో ఆ అంత్యక్రియలు కూడా ఖచ్చితంగా మనందరం కూడా ఖచ్చితంగా మీ అందరూ చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పటికీ అంత్యక్రియలకు సంబంధించి ఆ వ్యాన్ కూడా రెడీ అయిపోవచ్చింది. 4 గంటల సమయంలో అయితే అంత్యక్రియలు అనేది ఇక్కడ నుంచి మొదలవుతాయి. ఇక్కడ నుంచి తిరుమలగిరిలో ఉన్న ఏదైతే సంబంధించిన ఒక ఏదైతే శ్మశానం ఉందో ఆ శ్మశాన వాటికలో అయితే అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇది.